నాణ్యత ప్రమాణాలు లోపించేటటువంటి నాసి రకం పనులు చేపించేటటువంటి కాంట్రాక్టర్ల దగ్గర నిర్దాక్షిణ్యంగా 15 to 20% కమిషన్లు తీసుకొని ఇన్పెండింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే బిల్లులు చేసినటువంటి ఘనత ఈ మన ఎమ్మెల్యే గారిది. నిర్దాక్షిణ్యంగా నాసి రకం పనులతో. మళ్ళీ విమర్శలు చేయడానికి వచ్చేసరికి ప్రతి దానికి తెలుగుదేశం వాళ్ళనే ప్రతిరోజు కలవరించి నిద్రలో పడుకున్నా కూడా వీళ్ళే గుర్తొస్తారేమోబ్బా. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అబండాలేస్తూ నిందలేస్తూ విమర్శిస్తూ ఉంటారు. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము చేసే 10 మందికి సహాయం చేసినాము అంటారు. ఓకే, సంతోషం, నువ్వు 10 మందికి సహాయం చేసిన మాట వాస్తవమే. ఓపులంపల్లె విలేజ్కి సంబంధించినటువంటి మొట్టమొదటి తన చిన్ననాటి నుంచి ఊహ వచ్చినప్పటి నుంచి కూడా మా కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి మనిషి. పరిస్థితుల వల్ల నంద్యాల సెటిల్ అయిపోయాడు, తను ఉన్నాడు. ఈరోజు ఆర్థిక పరిస్థితుల వల్ల తన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. తన దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు సొసైటీ ఎలక్షన్లకు పంచాయతీ తెంచుతాను అని చెప్పి డబ్బులు తీసుకొని నందికోట్కూరు దగ్గర జరుగుతున్నటువంటి వర్క్ విషయాల్లో పంచాయతీ తెంచుతాను అని చెప్పి ఇబ్బంది ఉందని చెప్పి నీ దగ్గరికి పంచాయతీ తెంచుతాను పెద్ద మనిషిగా వచ్చి అడిగించుండొచ్చు. 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని దానికి ఎటువంటి సమాధానం చెప్పకుండా తను గత 4 సంవత్సరాల కిందట పరిస్థితి బాగా డయాలసిస్ అవుతుంది. తనకి ఇప్పుడు హార్ట్కి 2 స్టెంట్లు పడ్డాయి, 2 కాళ్ళకి 2 ఏళ్ళు తీసేశారు. తన ఆరోగ్య పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి అనేటటువంటి తీసుకున్నామే మనము తిరిగి చెల్లించాలి అనేటువంటి ఇంకిత జ్ఞానం, నైతిక విలువ, వాళ్ళు చెప్పిన మాటలు నేను తిరిగి వాళ్ళని అడుగుతాను. మన మనస్సాక్షి మన ఆత్మవిమర్శన చేసుకుంటే మనకు చెప్పవా? మనం కొలిసే దేవుడు మనకు అటువంటి ఆలోచన విధానాన్ని మనకు ప్రవేశించడా? రమ్మ, నిన్నెవరు విమర్శన చేయలే, నీ కొద్ది నువ్వే చెప్తున్నావు. నువ్వు త్వరగా వచ్చి ప్రజాసేవలో ముందుకు రా, వచ్చి నువ్వు చేయాల్సినది చెప్పాలనుకున్నది చెప్పు, గౌరవంగా ఆహ్వానించి వెల్కమ్ పలుకుతాం. నువ్వు చేస్తున్న అవినీతి అనేది నువ్వు చేస్తున్నావా లేదనేది మన యొక్క అంతరాత్మకు తెలుస్తుంది. ఆత్మ పరిశీలన చేసుకునేటప్పుడు మన హృదయ స్పందన అనేది మనకు ఏ విధంగా తెలుస్తుందో, అవినీతి చేసేటప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే గుజాలు తడుముకుంటాడంట. నేను అవినీతి చేయనప్పుడు నాకేం భయం చెప్పచ్చు. దేవుని మీద ప్రమాణాలు మనకు వద్దు పిన్ని, అవన్నీ మనకు వద్దనే వద్దు. మనం ఏదున్నా కూడా సభ్యతగా మన కుటుంబ గౌరవాన్ని మనం కాపాడుకుంటూ ఎదుటి వారిని ప్రేమిస్తూ ప్రజాసేవకే మనకు అంకితమైనటువంటి కుటుంబ భావాల్ని దాన్ని గౌరవించుకుందాం. థర్డ్ వన్, పోస్టింగ్స్ విచ్చలవిడిగా అవుట్సోర్సింగ్ పోస్టులని అమ్మేస్తున్నారు. దానికి కారణము ఎమ్మెల్యే అండతో ఒక పదవిని సొంతం చేసుకుని నీ ఇంట్లో గులాంగిరి చేస్తున్నటువంటి ఒక మనిషి ప్రజా సంక్షేమం మోసుకపోవడం, డబ్బులు ఇవ్వడం, దాన్ని ఏమంటారండి? అవినీతి అంటే నేనే దోచుకోవడం అంటారా, లేకుంటే బ్యాంక్ లాకర్లో తీసుకోవడం అంటారా, తెప్పించుకోవడం? నాకు తెలుసు, ఏమో తెచ్చిచ్చారు, నాకు తెలియదు ఏ పనిలో తెచ్చిచ్చినారా అంటారా? ఇవన్నీ కాదు కదా. ఆధారాలు ఉన్నాయి, చూపిస్తున్నాం, చెప్తాం. కానీ ఎందుకు చెప్పట్లేదంటే నీ వల్ల నీతో పాటు నీవు ఇచ్చినటువంటి డబ్బుకు నువ్వు తీసుకున్నటువంటి చిన్న స్థాయి ఎంప్లాయ్, చిన్న స్థాయి మనిషి, నువ్వు చిన్న స్థాయి దగ్గర పెద్ద పుల్లి తెచ్చి నోట్లో పెడితే వాడిని బతుకేమవుతుందండి? అవునా కదా చెప్పండి. ఇప్పుడు మీరే ప్రెస్ రిపోర్టర్స్ ఉన్నారు, మీ ఎడిటర్తో ఫైట్ చేయాలంటే మీరు అది అవుతుందా? కాదు కదా. అట్లా ఈడ కూడా పాపం వాడు చిన్న స్థాయి ఎంప్లాయ్, తన ప్రభుత్వ ఉద్యోగి తన యొక్క జీవితాన్ని తను ఉపయోగించుకోవాలనుకుని ఆలోచిస్తాడు. కానీ ఏంటంటే తనను మోసం చేయడం అనేది మన మూర్ఖత్వం కదా. మన ప్రజాపాలన ఇచ్చినది ఎవరు, ఎందుకు ఇచ్చినారు? హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా